కొత్తిమీర వడి మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కొత్తిమీర వడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తుంటే ఇంగ్రీడియంట్స్ మనకి చాలా తక్కువ అనిపిస్తున్నాయి, కానీ వీటిపైన బర్నర్ మీద ఉన్న వాటిని చూస్తుంటే అమ్మ ఏదో పెద్ద ప్రాసెస్ లాగా ఉందే అనిపిస్తుంది. కొంచెం అవునా? కొంచెం మరీ పెద్దగా కాకుండా జస్ట్ కొంచెం ముందు స్టీమ్ చేసి తర్వాత ఫ్రై చేయాలి. ఓకే ఓకే. సో వడలు ఏమన్నా ఉన్నా మనం అయితే డైరెక్ట్ గానే ఫ్రై చేసేస్తాము, చేసుకోవచ్చు. ఇది ఒక రకం, ఇది ఒక వెరైటీ అన్నమాట. స్టార్ట్ చేద్దామా అండి మరి? ఓకే అమ్మా. ముందుగా మీకు ఏం కావాలి? బౌల్ ఇవ్వండి అమ్మా. బౌల్లో ఇది శనగపిండి అండి, ఒక అరౌండ్ 4 స్పూన్స్ వేసుకుంటున్నానమ్మా నేను. 4 to 5 స్పూన్స్. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానమ్మా. ఇందులో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేయాలి, ఇందులో కొత్తిమీర వడి కదా. సో కొత్తిమీర టేస్ట్ ఫ్లేవర్ రావాలన్నమాట. ఓకే, కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఈ మసాలాలని గ్రైండ్ చేసుకుందామమ్మా. మిక్సీ ఇస్తామమ్మా? తీసుకోండి. ఇందులో 2 స్పూన్స్ ధనియాలండి, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నా, అల్లం వేస్తున్నా, ఒక 1/2 స్పూన్ అల్లం. ఓకే, వెల్లుల్లి కూడా 1/2 స్పూన్, పచ్చిమిర్చి 1 స్పూన్ వేస్తున్నా. అంటే కారం మనకు ఎంత కావాలంటే కొద్దిగా స్పైసీ ఉంటే టేస్ట్. అంతేనా? కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసి. ఇదిగోండి మిక్సీ అక్కడ ఉంది, పట్టుకుని వచ్చేసేయండి. ఓకే, అయిపోయిందా? అయిపోయిందమ్మా. తీసుకొచ్చి ఇప్పుడు మసాలా కూడా రెడీ అయిపోయింది. అయితే మసాలా రెడీ అయిపోయింది. ఒకసారి చూపించండి మసాలా ఎలా ఇదిగోండి. పట్టుకున్నాం. ఇలా కొంచెం గరగరగా, పూర్తిగా పేస్ట్ కాకుండా కొంచెం, ఓకే, అంటే కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి, కొద్దిగా కారము. ఓకే, కొంచెం వేసుకున్నప్పుడు కానీ కొద్దిగా. సో అది కలిసేలోపు మనం స్టీమ్ కి కుక్కర్ రెడీ చేసేసుకుందామా? ఇది పెట్టేయమ్మా. కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి స్టీమ్ కి రెడీ పెట్టాలి. వాటర్ మీ సైడ్ ఉంది, కొంచెం వాటర్ వేరా. చపాతి పిండి లాగా కలిపేయాలి. కొంచెం పిండి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని గట్టిగా చపాతి పిండి లాగా కలిపేయాలి. ఓకే, దీనికి కాస్త నూనె పెట్టాలండి. నూనె పెట్టేసి చేతికి అంటుకోకుండా. ఇక్కడ కూడా కొంచెం నూనె వేసి ఇలా ఇలా చేద్దామా? కొంచెం ఇలా చేసేసి ఇలా రోల్ చేసి దీనికి కొంచెం పెట్టేస్తే అంటుకోకుండా. అవును, తర్వాత ఇలా పెడితే ఇట్లా తల కట్ చేసేసుకుంటాను. ఓకే, పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఆన్ అన్ యావరేజ్. ఓకే, అది స్టీమ్ అయిపోవాలండి. ఇది చక్కగా మనకి 10 minutes లో స్టీమ్ అయిపోతుంది. ఓకే, సో ఇది స్టీమ్ అయ్యేలోపు మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, ఒకసారి ఎంత వరకు వచ్చిందో చూద్దామండి. స్టీమ్ అయిపోయినట్టేనా? అది అయిపోయిందమ్మా, అయిపోయింది. ప్లేట్లో తీసేసుకొని
కొద్దిగా ఒక నిమిషం నేను ఇది మార్చేస్తాను. ఓకే, ఆయిల్ కూడా మార్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇవి పీసెస్ గా కట్ చేసుకోవాలమ్మా. ఈ లోపల ఆయిల్ ఫ్రై చేయడానికి వేడి పెట్టేసి ఓకే, ఇవి నేను పీసెస్ గా కట్ చేసి తర్వాత ఫ్రై చేయాలి. ఇలా ఉండలాగా చేసేసుకొని రౌండ్గా స్టీమ్ చేసి ఇలా డీప్ ఫ్రై చేస్తే అదో రకమైన టేస్ట్, అదో రకమైన టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్ గా ఫ్రై చేస్తే అదో కొంచెం వేరే టేస్ట్. అవును, మరి ఓవర్ గా డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది స్టీమ్ చేసిన అంత అవసరం. మీరు చేయడం పూర్తయితే డీప్ ఫ్రై చేసేసుకుందామా? ఓకే అమ్మా, చేద్దాం. ఇవి వేసేసుకోండి. చిన్న చిన్నగా కబాబ్స్ లాగా. ఇదొక రకమైన అన్నమాట టేస్ట్. మనకి క్వాంటిటీ కొత్తిమీర ఎక్కువ కనిపిస్తుంది బాగా. కొత్తిమీర వడి అంటే కొత్తిమీర ఎక్కువ తెలుస్తుంది, ఫ్లేవర్ బాగా తెలియాలి ఎక్కువ. కొత్తిమీర వడి రెడీ అయిపోయింది. చేసి డీప్ ఫ్రై చేసాం అంటే కొంచెం తక్కువ ఆయిల్ ఇది చేస్తుంది. స్టీమ్ చేసాం కదా ఆల్రెడీ. డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ ఇంకా తీసుకుంటుంది కదా. ఓకే, తక్కువ ఆయిల్ దాంట్లో. వేడి వేడిగా కొత్తిమీర వడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొత్తిమీర వడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కొత్తిమీర వడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, కొత్తిమీర వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అందులో పసుపు, కారం, సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకొని తరువాత చేతికి నూనె రాసుకుని చిన్న సిలిండర్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసుకుని ఆవిరి ప్లేట్ కి నూనె రాసి ఒత్తుకున్న ఉండని అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని ప్లేట్లోకి తీసుకుని కట్ చేసి వడల్లాగా ఒత్తుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకుని ఒత్తుకున్న వడల్ని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర వడి రెడీ.